డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు పెద్ద పిల్లలు, అందరూ టీనేజర్స్ అయిపోయారు. సో చాలా డిస్ట్రాక్షన్స్ వస్తూనే ఉంటుంది. సో అవన్నీ లేకుండా ఓకే రేస్ గురించి చెప్తారు అంటే ఇట్లానే చూసేసి అట్లానే చదువు మీరు వెళ్ళిపోతే అవన్నీ ఏమి లేకుండా పోతుంది. మీ ఫస్ట్ సాలరీ వచ్చినప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి. యూ విల్ గెట్ సచ్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్ లైఫ్ అట్లాంటి ఏమి ఉంటుంది. ఆ ఫస్ట్ చెక్కాల్లో వెళ్ళి నాన్నగారు నువ్వు పెట్టుకొని జోబీలో కొంత డబ్బులు పెట్టి ఒక చీర, మీ ఫాదర్కి ఒక డ్రెస్ తీసుకొచ్చి మీ అమ్మ నాన్నకి ఇస్తున్న రోజుకి చూడండి, వాళ్ళు చూడండి రికార్డ్ చేసి ఇప్పుడే వచ్చారా చాలా సేపు ఏమైనా మాట్లాడాలా నాతోటి? ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చాలా మంది ఐఏఎస్ అని చేయగలుగుతారు, మరి అడగలేదా ఎట్లా ఐఏఎస్ అవ్వాలని? ఎనిబడి వాంట్స్ టు స్పీక్? ఈ మైక్ ఉంది, ఇది మొబైల్ మైక్ తీసుకొని మాట్లాడచ్చు. ఏమైనా మాట్లాడండి, 5 minutes మాట్లాడతాం. తర్వాత మంచి మార్కులు రావాలని చెప్పేసి మన గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి 100 days యాక్షన్ ప్లాన్ కానివ్వండి, మన జిల్లాకి మన టీచర్స్ అందరూ కలిసి ఇచ్చినటువంటి విజయగాథలు ఉంటాయి బుక్ కానివ్వండి, ఎంతో ఉపయోగకరంగా ఉంది మేడం. మీరు నాకు పునరుద్ధరణ అవ్వాలంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అవ్వాలి. అదండి, మీరు 100 కోట్ల ఆస్తి 1000 కోట్ల ఆస్తి ఇచ్చినా వద్దు నాకు వద్దు. ఎందుకంటే జిల్లాలో 1000 కోట్ల ఆస్తి పడి కూడా వచ్చి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ సలం చేయాలి. ఇదే మీ గోల్ ఎంచుకోండి. మీరు కష్టపడి చదవండి, మీరు మంచి ఉద్యోగం చేయండి, పబ్లిక్ ఉపయోగపడండి, సొసైటీకి బాగు చేయండి. ఇదే నా ఆలోచన ఉంది. కాబట్టి దయచేసి ఇంకొక మనం అది అవునండి బాగా అందిస్తారండి. అదే విధంగా మీరు మా జిల్లాకు వచ్చిన కాడి నుంచి కూడా మాకు ఎంతో సంతోషకరంగా ఉందండి. ఎందుకంటే గతంలో వాణిమోహన్ గారు నువ్వు కూడా మంచి చదువుకోవాలనేసి చెప్పుకుంటూ వచ్చినండి. నా పాప ఈరోజు నా మాట నిలబెట్టి మంచి చదువుకొని నన్ను స్థాయిలోకి, నేను అసలు 10 మందిలో కూడా ఎప్పుడు వెళ్ళలేదు మేడం. అసలు మీతో ఎట్లా మాట్లాడాలో కూడా నాకు తెలియదు. కానీ ఈరోజు నా పిల్ల, నేను ఆఖరి కాల్చిన మేడం దగ్గర ఫోన్ చేశారు, వెళ్ళండి అమ్మ కలెక్టర్ గారి దగ్గర కంటే, నాకు కలెక్టర్ అంటే తెలియదు మేడం, నాకు భయం, నేను వెళ్ళాలంటే ఖచ్చితంగా నువ్వు వెళ్ళు, నీకేం భయం ఉండదు, నీకు దారి అదే తెలిసిద్ది అనేసి నన్ను ఈరోజు ఇట్లా ఇంతమందిలో నేను వచ్చినందుకు చాలా సంతోషం, బాధ కూడా తెలియని ఆనందంలో ఉంది మేడం. ఈ అవకాశం లేకపోయాం మేడం. ఈ మిమ్మల్ని చూస్తూ ఉంటే అందరూ చెప్పారు చక్కగా మీ ఫోటో చూస్తే మా పాపకి ప్రతిరోజు చూపిస్తా ఉంటాను. మేడం గారు లేదు మేడం, అందరూ చెప్పినట్టు కాదు, అసలు దిస్ ఈజ్ ఫ్యాక్ట్ మేడం. అసలు మేడం గారు ఇలా ఉండాలి, మా పాపకి ప్రతిరోజు కలెక్టర్ గారు చూడమ్మా ఈ స్టేజ్ లో ఉండాలి, మా కళని మీరు నెరవేర్చాలి అని చెప్పి ఈ రోజు పిల్లలు పుట్టినప్పుడే కాదు, వాళ్ళు మంచి ప్రయోజకులు అయినప్పుడే తల్లిదండ్రులకి ఆనందం. మన వెట్రిశెల్వి గారు వాళ్ళ నాన్నగారు ఇన్స్పిరేషన్ అన్నారు, మీకు కూడా మేడం గారు ఇన్స్పిరేషన్ అవ్వాలి. సార్ పేరెంట్ అండి, మీరు ఫ్రంట్ ఉండండి, అలా ఉండండి. ఓకే మీరు చూడరా తల్లి. మీరు చూడమ్మా. ఝాన్సీ సాయి, తదుపరి ప్రైవేట్ ఎయిడెడ్ సెయింట్ జేవియర్ హై స్కూల్, తదుపరి బీసీ వెల్ఫేర్ నుంచి. సరే చూడండి సార్, థ్యాంక్ యూ సార్. మీ ఫాదరా రెడ్ ఫ్రంట్ కళ్ళ పక్కన దయచేసి కాస్త వచ్చే వారికి దారివ్వండి. తదుపరి ట్రైబల్ వెల్ఫేర్ మార్క్స్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి. తర్వాత బీసీ వెల్ఫేర్ నుంచి కే మండలం. రైట్ రైట్ సార్ ఓకే, ఒక థమ్స్ అప్.